రాబోయే అసెంబ్లీతో పాటే లోక్సభ ఎన్నికలపైన వైసీపీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అధిష్టానం ఆ దిశగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎంపీ ఇన్ఛార్జీలపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 చోట్ల ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. కడప, రాజంపేట, బాపట్ల ఎంపీలను కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇంకా 13 స్థానాల్లో ఇన్ఛార్జీల కోసం కసరత్తు కొనసాగుతోంది. వైసీపీలో ఎంపీ ఇన్ఛార్జీల కోసం కసరత్తు కొనసాగుతోంది. 13 స్థానాల ఇన్ఛార్జీల కోసం ఇంకా చర్యలన్నవి కొనసాగిస్తున్నారు. 9 చోట్ల ఇన్ఛార్జీలను ఫైనల్ చేశారు. వైసీపీలో ఎంపీ ఇన్ఛార్జీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 9 చోట్ల ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం డిసైడ్ చేసింది. ప్రధానంగా కడప, రాజంపేట, బాపట్ల ఎంపీలను అదేవిధంగా కొనసాగిస్తున్నారు సీఎం జగన్. ఇంకా 13 స్థానాల్లో ఇన్ఛార్జీల కోసం చర్చలు అన్నవి కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ మిగిలిన 13 స్థానాల్లో ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించే శరవేగంగా చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. కడప, రాజంపేట, బాపట్ల ఎంపీలను అదేవిధంగా కొనసాగిస్తున్నారు సీఎం జగన్. మిగిలిన స్థానాల్లో ఇన్ఛార్జీల కోసం కూడా ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, వైసీపీ ఇన్ఛార్జీల కసరత్ అన్నది ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని స్థానాల ఇన్ఛార్జీలను కన్ఫర్మ్ చేశారు? వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఇప్పటివరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అనేది వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ 50 స్థానాల్లో 9 స్థానాలు ఎంపీ స్థానాలు, అలాగే 50 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించిన నేపథ్యం. అయితే 4వ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. సీఎం జగన్ కొంతమంది నేతలను కూడా ఈరోజు మరోసారి తేడాపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. అయితే ఈ 4వ లిస్టు అయితే ప్రధానంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి 3 స్థానాలకు మాత్రమే పాత వాళ్ళని కొనసాగిస్తున్నారు. అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఈ 3 మాత్రమే కొనసాగిస్తున్నారు. మిగిలినటువంటి 22 చోట్ల కూడా పూర్తిగా కొత్త వాళ్ళు ఈసారి పార్లమెంట్లో పోటీ చేయబోతున్నారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే 9 స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ప్రకటన చేశారు. కాబట్టి ఇక 13 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అంటే ఆ ఎమ్మెల్యేల అంగీకారం ఉండాలి, అలాగే ఎంపీ అభ్యర్థి అంటే బలమైనటువంటి వ్యక్తి ఉండాలి, 7 నియోజకవర్గాల్లో అతని ప్రభావం ఉండే విధంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి విషయంలో కసరత్ అనేది మరింత సీరియస్గా, మరింత లోతుగా చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటివరకు 9 స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఇక 3 స్థానాలు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఎంపీలే మరోసారి కొనసాగుతున్నారు. కాబట్టి మిగిలిన స్థానాలకు సంబంధించి ప్రధానంగా విజయనగరంకి సంబంధించి ఇప్పటికే మజ్జి శ్రీనివాస్ను ఆల్రెడీ ఖరారు చేశారు. అయితే దానికి సంబంధించిన ప్రకటన నిన్న రావాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో దాగింది. అయితే మజ్జి శ్రీనివాస్నే మరోసారి ఎంపీకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అతను జడ్బీ చైర్మన్గా ఉన్నారు. జడ్బీ చైర్మన్ని వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలో దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక అనకాపల్లి నుంచి ప్రస్తుతం అయితే అనకాపల్లి నుంచి సత్యవతి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆమె స్థానంలో ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు. విశాఖ డైరీకి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, మహిళకు అవకాశం ఇస్తున్నారు. ఆడారి రమాదేవి ఎంపీ అభ్యర్థిగా వస్తుందంటూ కూడా ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే నిన్న ఈ ప్రకటన కూడా ఉండాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. నెక్స్ట్ వచ్చే లిస్టులో అనకాపల్లికి సంబంధించినటువంటి ఆడారి రమాదేవి పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కాకినాడకి సంబంధించి గతంలోనే కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేశారు. 2014లో పోటీ చేసి ఆయన ఓటంపాలయ్యారు. 2019లో ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కాకినాడ నుంచి వంగా గీత పోటీ చేసి ఆమె గెలుపొందారు. కాబట్టి ఇప్పుడు తర్వాత మళ్ళీ చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే కాకినాడ ఎంపీ పదవికి సంబంధించి ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సీఎం జగన్ కూడా చలమలశెట్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక అమలాపురంకి సంబంధించి
సంబంధించి అయితే ప్రస్తుతం అమలాపురానికి చింతా అనురాధ ఎంపీగా ఉన్నారు. ఆమె స్థానంలో మరొక వ్యక్తిని తీసుకురావాలని చూస్తున్నారు. 3 రోజుల క్రితం ఎంపీ అనురాధ కూడా సీఎం జగన్ కలిసింది. అయితే అమలాపురం ఎంపీకి సంబంధించి కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది ఇంకా జరుగుతుంది. అయితే ఎవరిని ఎంపీగా పంపిస్తారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఫైనల్గా డెసిషన్ అనేది జరగలేదు. కసరత్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాజమండ్రికి సంబంధించి అయితే రేసులో అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఒక మహిళకు సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ డాక్టర్ పద్మలతకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆమె పేరు పరిశీలన ఉంది. దాంతోపాటు వివి నాయక్ కనుక పోటీ చేయడానికి వస్తే వివి నాయక్ కూడా రాజమండ్రి నుంచి పోటీకి దించాలనే ఆలోచన కూడా చేస్తుంది. అయితే ఇద్దరి మధ్య కూడా రేస్ అనేది నడుస్తుంది. ఎవరికి సీఎం జగన్ అవకాశం ఇస్తారనేది 4వ లిస్టులో మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక నర్సాపురానికి సంబంధించి గోకరాజు రంగరాజు బరిలో ఉండే ఆలోచన ఆల్రెడీ ఉంది. సీఎం జగన్ కూడా దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ గోకరాజు గంగరాజు కాకపోతే ప్రభాస్ ఏదైతే నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని బరిలోకి దించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా నర్సాపురం ఎంపీ స్థానం నుంచి బరిలోకి ఉండబోతున్నారు. ఇక మచిలీపట్నంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరిని ఈసారి పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. మచిలీపట్నం కోసం ఇప్పటికే అనేక మంది కోసం ప్రయత్నాలు చేశారు. మొదట్లో అంబట్రాయుడు అన్నారు, తర్వాత వివి నాయక్ అన్నారు. ఇప్పుడు వంగవీటి రాధ మచిలీపట్నం నుంచి బరిలోకి దించాలని ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం వంగవీటి రాధ టీడీపీలో ఉన్నారు. ఆయన కనుక పార్టీలో జాయిన్ అయితే మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి వంగవీటి రాధాను బరిలోకి దించాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మరొక 4 రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరుకి సంబంధించి ప్రస్తుతం అయితే గుంటూరుకి సంబంధించి ఇంకా పెండింగ్ ఉంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లాలంటూ కూడా గతంలో అనుకున్నప్పటికీ కూడా లావు మాత్రం నర్సరావుపేట నుంచే పోటీ చేస్తారంటూ కూడా అధిష్టానానికి చెప్పారు. దాంతోపాటు నర్సరావుపేట ఎంపీ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా లావు శ్రీకృష్ణదేవరాయలను కొనసాగించాలంటూ కూడా నిన్న సీఎం జగన్ ని కలిసి మాట్లాడినటువంటి నేపథ్యంలో అటు గుంటూరు నర్సరావుపేటకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే నర్సరావుపేటకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరుకి కొత్త వ్యక్తి వస్తారనేది పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక ఒంగోలుకి సంబంధించి ఒంగోలు అయితే ప్రస్తుతం సిట్టింగ్ మాగుంట ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ దొరికే అవకాశం అయితే కనిపించట్లేదు. గత కొద్ది రోజు నుంచి కూడా ఈ ఒంగోలు విషయంలోనే చాలా వివాదం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పట్టుబడుతున్నారు. కాబట్టి మాగుంటకు టికెట్ లేదనే ఈ విషయంతోనే బాలనీరు కూడా పూర్తిగా గత 4 రోజుల నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. జిల్లాకు కూడా రాకుండా నేతలకు కూడా ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు. ఈ విషయంలో ఆయన అలకపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒంగోలుకి సంబంధించి అధిష్టానం మాత్రం దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ని ఒంగోలు ఎంపీ బరిలో దించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కూడా దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చారు. సీఎం జగన్ కూడా ఆయన కలిశారు. ఈ ఒంగోలు పార్లమెంట్ అంశానికి సంబంధించి చర్చించినట్టుగా సమాచారం ఉంది. ఇక నెల్లూరుకు సంబంధించి నెల్లూరుకి ఆల్రెడీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డినే ఎంపీ స్థానానికి పంపించబోతున్నారు. అతను ఎంపీగా ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. ఇక నంద్యాలకు సంబంధించి నంద్యాల ముస్లిం మైనార్టీకి ఈసారి ఎంపీ అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నంద్యాలకు సంబంధించి నటుడు ఆలీని ప్రపోజల్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. అయితే ఆలీ కూడా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి సామాజిక బస్సు యాత్రలో కూడా ఆయన రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఆలీ ఎప్పటి నుంచో కూడా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎమ్మెల్యే స్థానానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో అవి ఏమీ జరగలేదు. అయితే ఈసారి నంద్యాల ఎంపీ స్థానం నుంచి ఆలీని బరిలోకి దించాలని ఆలోచన వైసీపీ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇంకా రాలేదు. వీటన్నింటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్లియర్ చేసే పనిలో అయితే సీఎం జగన్ ప్రస్తుతం ఉన్నారని చెప్పొచ్చు. హరీష్ దుర్గా, అలాగే వైసీపీలో ప్రస్తుతం ఏదైతే ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయో దీనిపైన కొంతమంది నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే దీనిపైన కూడా అధిష్టానం ఏ విధంగా చర్యలు ప్రారంభించింది, ఏ విధంగా ఫోకస్ చేస్తుంది? అయితే అసంతృప్తులకు సంబంధించి ఇప్పటివరకే ఆల్రెడీ ఏదైతే ఇప్పటివరకు ప్రకటించినటువంటి 59 స్థానాలకు సంబంధించి ప్రధానంగా నిన్న ప్రకటించినటువంటి 21 స్థానాలకు సంబంధించినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది అధిష్టానం చెప్పినటువంటి వెర్షన్కి వాళ్ళు కమిట్ అయ్యారు, వాళ్ళు మెత్తబడినటువంటి పరిస్థితి. కానీ కొంతమంది అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కొలుసు పార్థసారథితో పాటు ఎలీజా కూడా ఈరోజు పార్టీకి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు
వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొలుసు పార్థసారథి ఈరోజు మధ్యాహ్నం తర్వాత చంద్రబాబును కూడా ఆయన కలవబోతున్నారు. అయితే ఎలీజా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా తన ఆవేదనను ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వీటితో పాటు గతంలో ఉన్నటువంటి ఎవరైతే టికెట్లు పూర్తిగా నిరాకరించారో ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే అందులో ఇద్దరికి గొల్లబాబురావు అలాగే ఆరేటి శ్రీనివాస్ ఇద్దరికి కూడా రాజ్యసభ స్థానాలు ఆల్రెడీ ఖరారు చేశారు. కాబట్టి మిగిలినటువంటి 21 మంది కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అందులో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది అధిష్టాన నిర్ణయం మాకు అంగీకారం అంటూ కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తామంటూ చెప్తున్నారు. అయితే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అధిష్టానానికి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క పార్టీల వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పుడు రాత్రే లిస్టు విడుదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రానికి కొంతమంది నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సాయంత్రానికి ఎవరైతే బయటికి వెళ్ళబోతున్నారో అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారని వైసీపీలోని కొంతమంది నేతలే బహిరంగంగా చెప్పటం కూడా మనం చూసాము. అయితే దీనికి సంబంధించి అంటే నేతల మధ్య ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి? అయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ ఎంపీ స్థానానికి సంబంధించి కేసీఆర్ నానికి అవకాశం ఇచ్చారు. దాంతోపాటు అతను వర్గం నుంచి వచ్చినటువంటి స్వామిదాస్కి తిరువురు టికెట్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే తిరువురు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణిధి కూడా పూర్తిగా 10 రోజుల నుంచి అధిష్టానానికి టచ్లో లేరు. ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆయన కూడా పార్టీ మారుతారంటూ కూడా కృష్ణా జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ నాని విషయానికి వస్తే ఆయన టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఎంపీ స్థానం కూడా ఖాళీగా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజెంట్. అయితే ఖచ్చితంగా ఎంపీ స్థానం నుంచి కేసీఆర్ నాని బరిలో దించుతారని ముందు నుంచి అనుకున్నారు. అదేవిధంగా సీఎం జగన్ కూడా ఇన్ఛార్జిగా కేసీఆర్ నానిని ప్రకటించారు. అయితే మిగిలిన చోట్ల కూడా కొన్ని చోట్ల ఎవరైతే బయట నుంచి పార్టీలోకి వచ్చారో వాళ్ళకు కూడా కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాము, గెలువలైన వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా సీఎం జగన్ పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలో ఎవరైతే పార్టీ ప్రజాబలం ఉందో, ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటాయో వాళ్లకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, గెలవలేని వాళ్ళకి పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించినటువంటి లిస్టులో 2 ఎమ్మెల్యేలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గుమ్మనూరి జయరాం ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కర్నూలు ఎంపీగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండో లిస్టులో కూడా మానుగుంట శంకర్ నారాయణ ఆయన్ని ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అనంతపురం ఎంపీగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్తున్నారు. అయితే మరో విధంగా 5 ఎంపీలు ఈసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్నారు. 5 ఎంపీలకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ప్రకటన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వంగా గీత, మార్గాని భరత్తో పాటు గొట్టేటి మాధవి, అలాగే ఎంవిఎస్ సత్యనారాయణ వీళ్ళంతా కూడా అసెంబ్లీకి ఈసారి పోటీ చేయబోతున్నారు. గతంలో ఎంపీలుగా గెలిచి ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న వారిలో 5 ఆల్రెడీ సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఆ ప్రకటన కూడా ఆల్రెడీ విడుదలైంది. అయితే వీటికి సంబంధించి మార్పులు చేర్పులు సంబంధించి కనుక అసంతృప్తి ఉంటే ఎప్పటికప్పుడు సెటరేట్ చేస్తున్నారు. లేని పక్షంలో వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హరీష్, దుర్గా, ప్రధానంగా ఏదైతే కొంతమంది నేతలను అంటే నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది కొత్త వాళ్ళని కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ అక్కడున్న నేతలు అంటే తమ వర్గం వాళ్ళకి సహకరించడం కానీ, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య కోఆర్డినేషన్ అనేది ఏ విధంగా ఉండబోతోంది? దీనిపైన ఇప్పటికే అధిష్టానం పెద్దలు కూడా వారితో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించారా? ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. మొదటి లిస్టు ఎప్పుడైతే ప్రకటించారో 11 మందికి సంబంధించి అప్పటి నుంచి కూడా ఆ సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లతో కీలకంగా సమావేశం అయ్యారు. పార్టీలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్లందరికీ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలతో పాటు ఈ అసంతృప్తులకు సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు జరిగాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నేతలు అలాగే మండల స్థాయి నేతలతో పాటు కేడర్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సమన్వయం పరిచే బాధ్యత అంతా కూడా రీజనల్ కోఆర్డినేటర్లకి
సీఎం జగన్ అప్పగించారు. ఎప్పటికప్పుడు వీళ్ళు సమావేశాలు నిర్వహించాలి. ఆ సమన్వయానికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా రీజనల్ కోఆర్డినేటర్ల పైనే ఉంది. అయితే ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు అంతా కూడా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఎక్కడైతే ఇన్ఛార్జ్ మారారో ఆ ఇన్ఛార్జ్ మారిన తర్వాత ఆ పాత ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వర్గం కొంతవరకు అసంతృప్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వాటిని సెటరేట్ చేసే బాధ్యతలంతా కూడా రీజనల్ కోఆర్డినేటర్లకు ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో అది ప్రాసెస్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఎవరైనా కనుక అసంతృప్తి వ్యక్తం చేసి బయటికి వెళ్తే నేతలతో పాటు క్యాడర్ ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా క్యాడర్ని పార్టీలోనే ఉంచే విధంగా కూడా ప్రాసెస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఎప్పటికప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈ మార్పులు చేర్పులు అనేవి చేసిన తర్వాత పార్టీలో అసంతృప్తి కాస్త ఆందోళన కొన్ని చోట్ల ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అవి జరుగుతున్నాయి కూడా. వాటిని సెటరేట్ చేయడానికి అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తర్వాత కూడా వాటితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసంతృప్తి అనేది ఉన్నప్పటికీ కూడా పార్టీలోనే ఎక్కువ మంది ఉండేలా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కానీ కొంతమంది వేరే అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్లే వాళ్ళ గురించి మేము పెద్దగా పట్టించుకోమంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇలా మొత్తానికంటే ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో ఈ అసంతృప్తి ఆందోళన కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంటుందని ముందే ఆల్రెడీ తెలుసు. ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళతో నేరుగా అధిష్టానానికి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లే మాట్లాడుతున్నారు. ఎస్ దుర్గా, ఇప్పటికే ఏదైతే ఈ 9 చోట్ల ఇన్ఛార్జ్లను ఆల్రెడీ ప్రకటించేశారు సీఎం జగన్, అంటే ఆ స్థానాలకు సంబంధించి ఏమైనా అసంతృప్తి గళం వినిపిస్తుందా? అయితే ఎంపీ స్థానాలకు సంబంధించి పెద్దగా అసంతృప్తి అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు కర్నూలు ఎంపీకి సంబంధించి ఆల్రెడీ తనను సంప్రదించకుండా కొత్త వ్యక్తికి ఎంపీ అవకాశం ఇస్తున్నారంటూ కూడా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంజీవ్ కుమార్ ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఫిబ్రవరి నెలలో ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా గత 4 రోజుల క్రితం ఆయన ప్రకటించారు. ప్రకటించడంతో పాటు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎంపీలు ఎవరైతే ఇప్పటివరకు 3 ఎంపీలను పక్కన పెట్టారు, మరొక ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. తనకు ఎంపీ స్థానాన్ని ఇవ్వలేదు, తన ప్లేస్లో శాంతమ్మని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు గోరంట్ల మాధవ్ అయితే తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. సీఎం జగన్తో పాటు పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. తనకి ఏదో ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ నుంచి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ పూర్తిగా కనుక నిరాకరించిన తర్వాత అతను కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతను కూడా బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తనకు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి అవకాశం రాలేదు కాబట్టి ఎమ్మెల్యే స్థానం కేటాయించాలని ఆయన అడుగుతున్నారు. ఎమ్మెల్యే స్థానం కూడా కేటాయించే పరిస్థితి అయితే ప్రస్తుతం పార్టీలో లేదు. ఆయన కూడా పూర్తిగా పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక మరొక ఎంపీ కోటగిరి శ్రీధర్, ఈయన అయితే పూర్తిగా నేను పోటీకి దూరంగా ఉంటానంటూ కూడా ఆల్రెడీ అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలోనే అతన్ని మార్చాల్సిన పరిస్థితి. లేని పక్షంలో శ్రీధరే అక్కడ కొనసాగే పరిస్థితి ఉంది. ఏలూరుకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొత్తగా కార్మూని సునీల్ కుమార్ యాదవ్ని ఆల్రెడీ నిన్న ప్రకటించారు. కాబట్టి కోటగిరి శ్రీధర్ తనకు తానే పక్కకు తప్పుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అసంతృప్తి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఇట హిందూపురానికి సంబంధించి గోరంట్ల మాధవ్, అదేవిధంగా సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి నేతల్లో మాత్రమే అసంతృప్తి ప్రస్తుతం కనిపిస్తుంది. దుర్గా, ప్రధానంగా ఈ గుంటూరు నరసరావుపేట స్థానాలకు సంబంధించి అంటే ఇన్ఛార్జ్కి సంబంధించి ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎంపీ స్థానాలకు సంబంధించి ఒకటి నరసరావుపేట అలాగే గుంటూరు, ఈ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే గుంటూరు ఎంపీగా మొదటి నుంచి కూడా పార్టీలో అంబట్రాయుడు గుంటూరు ఎంపీగా ఉండబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా అంబట్రాయుడు చేసుకున్నారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన తర్వాత గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి అలాగే నరసరావుపేట ఈ 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అధిష్టానం ప్రారంభించింది. ముఖ్యంగా నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు వెళ్లాలని గతంలో అధిష్టానం సిఫార్సు చేసింది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేటలోనే నేను అభివృద్ధి చేశాను, నరసరావుపేటలోనే నేను ఇన్ని రోజులు కూడా నా ఫండ్స్ అంతా కూడా వెచ్చించాను, ఖచ్చితంగా నేను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ కూడా ఆయన అధిష్టానాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయను కొనసాగించాలంటూ కూడా సీఎం జగన్ కి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు కాసు మహేష్ రెడ్డి ముగ్గురు కూడా నేతలు సీఎం జగన్తో చర్చించారు. నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయని ఈసారి కొనసాగించాలంటూ కూడా వాళ్ళు కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి మరోసారి పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గుంటూరుకు సంబంధించి మైనార్టీని పెట్టాలా, లేదంటే బీసీని పెట్టాలా, లేదంటే వేరే కాపు లేదంటే వేరే క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టాలనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా నటుడు ఆలీ ఇటు గుంటూరుతో పాటు నంద్యాల ఈ రెండు సెగ్మెంట్లలో ఏదో ఒక స్థానం నుంచి నటుడు ఆలీని పోటీకి దించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అటు నంద్యాల కానీ గుంటూరులో కానీ ఆలీని పెట్టే ఆలోచన కూడా వైసీపీ అధిష్టానం చేస్తుంది. ఇక గుంటూరుతో పాటు ప్రధానంగా ప్రకాశం జిల్లా పార్లమెంట్కి సంబంధించినటువంటి అయితే చాలా వివాదం అనేది జరుగుతుంది. అక్కడ బాలినేని వర్గం, అదేవిధంగా వేరే వైవి సుబ్బారెడ్డి వర్గానికి సంబంధించి గతంలో ఆల్రెడీ విభేదాలు జరిగాయి. ఇక ముఖ్యంగా ఒంగోలుకి సంబంధించి అయితే కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని అధిష్టానం అనుకుంది. కానీ పాత సిట్టింగ్ ఎంపీనే మాగుంటనే కొనసాగించాలని బాలినేని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రాలేదు. ఎంపీలన్నింటి కూడా పూర్తి చేయాలని ప్రస్తుతం అయితే సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సార్ దుర్గా, అయితే ప్రధానంగా నంద్యాలలో అలీ పేరును పరిశీలించడానికి, అంటే అక్కడ ఉన్న నంద్యాలలో మైనారిటీ ఓట్లు ప్రధాన అంశంగా తీసుకొని అలీ పేరును అక్కడ పరిశీలిస్తున్నారా? అయితే నంద్యాలకు సంబంధించి అక్కడ మైనార్టీ ఎక్కువగా ఓటింగ్ షేరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నంద్యాల నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆల్రెడీ వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే నంద్యాల నుంచి నటుడు ఆలీ పోటీ చేయాలనే ఒక ఆలోచన ఆయన కూడా చేస్తున్నారు. దాంతోపాటు అధిష్టానం కూడా ఆల్రెడీ సంప్రదించినట్టుగా తెలుస్తుంది. చాలా కాలంగా నటుడు ఆలీ వైఎస్ఆర్సీపీకి 2019 నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు గతంలో విజయవాడ వెస్ట్ నుంచి లేదంటే గుంటూరు ఈస్ట్ నుంచి తర్వాత రాజమండ్రి నుంచి కూడా తాను పోటీ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ 2019లో నటుడు ఆలీకి కొన్ని సమీకరణాల నేపథ్యం, సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలీకి టికెట్ అనేది రాలేదు. ఆయన కేవలం ప్రచారం మాత్రమే చేశారు. అయితే 5 ఏళ్లుగా కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఆయనకి ఇచ్చారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఎన్నికలలో ఆ బరిలో ఉండాలంటూ కూడా ఆలీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు అధిష్టానం కూడా నంద్యాలకు మైనార్టీ అభ్యర్థిని పెట్టాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆలీ అయితే ఎలా ఉంటుందని ఒక పరిశీలన అయితే జరుగుతుంది. అయితే నటుడు ఆలీ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో నంద్యాల నుంచి ఆలీకి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎస్ దుర్గా, అలాగే ఇక్కడ నరసరావుపేట విషయానికి వస్తే అక్కడ నరసాపురంలో అంటే క్షత్రియ సామాజిక వర్గం అంటే రాజులో ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి గోకరాజు రంగరాజు పేరును పరిశీలిస్తూ ఉన్నారా? అంటే కారణం ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్కి సంబంధించి నరసాపురం పార్లమెంట్కి సంబంధించి ఖచ్చితంగా అక్కడ క్షత్రియ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపీగా పెట్టాలి. గతంలో అక్కడ రఘురామ కృష్ణరాజు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పోటీ చేశారు. ఆయన రెబల్ ఎంపీగా ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆయన ప్రభుత్వం పైన అలాగే వైఎస్ఆర్సీపీ పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటు రఘురామ కృష్ణరాజు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. అదంతా వివాదం అనేది అలా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యక్తిని దించాలి, అది కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని దించాలంటూ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే గోకరాజు రంగరాజుని, ఏదైతే గోకరాజు గంగరాజు గతంలో నర్సాపురం నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కుమారుడు గోకరాజు రంగరాజుని ఈసారి బరిలోకి దించాలని వైసీపీ అనుకుంటుంది. గత కొద్ది రోజు నుంచి కూడా నర్సాపురం ఇన్ఛార్జిగా ప్రస్తుతం రంగరాజే కొనసాగిస్తున్నారు. అయితే మరొక మహిళ అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు కూడా ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నటుడు కృష్ణరాజు, ఇటీవలే మరణించినటువంటి కృష్ణరాజు భార్య శ్యామలాదేవిని ఈసారి నర్సాపురం నుంచి బరిలోకి దించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. ఆమె కూడా నర్సాపురం రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. వీటికి సంబంధించి ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి ఒక క్షత్రియ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలపాలి కాబట్టి అక్కడ మహిళకు సంబంధించి అవకాశం ఇస్తారా లేదంటే రంగరాజునే కొనసాగిస్తారా అనేది కూడా గత 2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ నర్సాపురం సంబంధించిన అయితే ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గానికి ఆ సీటు కేటాయించారు. అయితే గంగరాజు అవుతారా లేదంటే శ్యామలాదేవి అవుతారా అనేది 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దుర్గా.